This video is for educational and informational purposes only. Please do your own research before applying. Welcome back again. This is Videy. Watching VDeki Government Jobs channel. గైస్ ఈరోజు మనకి ఇండియన్ ఆర్మీ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మీరు 12th పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రాపర్గా అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి ఏమి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయరు, ఫీజు కూడా ఏమి ఉండదు గైస్. 13th నవంబర్ కల్లా మీరు అప్లికేషన్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. అన్ని డీటెయిల్స్ క్లియర్గా అయితే డిస్కస్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. ఆల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్ని కూడా ఈ యొక్క ఛానల్ రోల్ అవుట్ అవుతాయి కాబట్టి తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. ఓకే, ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చిన ఆపర్చునిటీస్ గురించి క్లియర్గా డిస్కస్ చేస్తాను. లెట్ స్టార్ట్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఆఫీషియల్ వెబ్సైట్లో మనం అయితే ఉన్నాం. సో జాయిన్ ఇండియన్ ఆర్మీ, సో జాయిన్ ఇండియన్ ఆర్మీ .nic.in మీరు ఇక్కడ చూడొచ్చు. సో వీళ్ళ దగ్గర నుంచి మనకి నోటిఫికేషన్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు TS 10+2 అంటే మనకి 12th పాస్ వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. 14th అక్టోబర్ మనకి ఈ యొక్క జాబ్ అయితే వాళ్ళ నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేశారు. ఇక్కడ మనకి క్లియర్గా మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలని ప్రాపర్గా. ఇది ఆఫీసర్ సెలక్షన్ అనమాట. సో ఇక్కడ మనకి ఉంటే అగ్నిపత్ అని ఆఫీసర్ సెలక్షన్ అని, ఇందులో అగ్నిపత్ కాకుండా మీరు ఆఫీసర్ సెలక్షన్లో క్లిక్ చేస్తే ఈ యొక్క దాంట్లో నోటిఫికేషన్ మనకైతే ఇక్కడ పైన కనిపిస్తుంది. మీరు ఇక్కడ నుంచి అయితే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నేను ఆల్రెడీ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేస్తాను, మీకోసం మీకు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. చూడండి ఒకసారి. ఆన్లైన్ అప్లికేషన్ ఏమో మనకి 14th అక్టోబర్ని మనకైతే స్టార్ట్ అయింది గైస్. మనకు చూస్తే ఇక్కడ 13th నవంబర్ సో కల్లా మీరైతే అప్లై అయితే చేసేసుకోవాలన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మనం మాట్లాడితే మీరు ఇండియన్ సిటిజన్ అయితే ఉండాలన్నమాట. సో ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఫస్ట్ ఏజ్ చేశారు చూడండి, ద క్యాండిడేట్స్ మస్ట్ నాట్ బీ బిలో 16.5 ఇయర్స్ అండ్ అబోవ్ 19.5 ఇయర్స్ అని కూడా మెన్షన్ చేశారు. సో ఇన్ బిట్వీన్ ఎవరైతే ఉన్నారో సో ఆ యొక్క ఏజ్ వాళ్ళు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో గెస్ట్ చూడండి, ద క్యాండిడేట్ షుడ్ నాట్ బి బార్న్ బిట్వీన్ 2nd Jan 2007 ఆర్ నాట్ ఆఫ్టర్, అంటే ఇన్ బిట్వీన్ ఈ డేట్స్ 1st January 2010, 2007 నుంచి 2010 మధ్యలో ఎవరైతే పుట్టారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవుతుందని క్లియర్గా మెన్షన్ చేశారు. చెక్ చేసుకోండి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు గైస్. ఇక్కడ చెక్ చేసుకోండి, మినిమం అగ్రిగేట్ ఆఫ్ 60% మీకు అయితే ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి ఒకసారి 10+2 ఎగ్జామినేషన్ అంటే మీరు 12th పాస్ ఇంటర్మీడియట్ పాస్ అయిన క్యాండిడేట్స్ దీనికి అయితే అప్లై అయితే చేసుకోవడానికి అయితే అవుతుంది. సో 60% మార్క్స్ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ మీకు అయితే వచ్చి ఉండాలి. వాళ్ళందరూ కూడా దీనికి తప్పకుండా అప్లై అయితే చేసుకోవడానికి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చెక్ చేసుకోండి గైస్. ఎలిజిబిలిటీ కండిషన్స్ ఫర్ క్యాలిక్యులేటింగ్ PCM పర్సెంటేజ్ వేరియస్ స్టేట్స్ అండ్ సెంట్రల్ బాడీస్ విల్ బి బేస్డ్ ఆన్ ది మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ ద 12th క్లాస్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. చెక్ చేసుకోండి. అండ్ సెకండ్ చూస్తే ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ అపియర్డ్. సో JEE మెయిన్స్ 2025లో మీరైతే అపీర్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఆ యొక్క ఎగ్జామ్లోని వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై చేయడానికి అయితే అవుతుంది అనమాట. ఓకే, సో దాంతోపాటుగా మీకు మెడికల్ ఎగ్జామినేషన్ ఫిజికల్ స్టాండర్డ్ అయితే ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా మీ యొక్క మెడికల్ ఫిట్నెస్ కూడా ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. టోటల్గా మనకి 90 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో క్యాడెట్స్ టైమింగ్ వింగ్స్కి సంబంధించి మనకి టోటల్గా 90 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, టైప్ ఆఫ్ కమిషన్ చూస్తే ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ 4 years ఆఫ్ ది కోర్స్ ద క్యాడెట్ విల్ బీ గ్రాంటెడ్ ప్లేస్మెంట్ కమిషన్, ఇక్కడ చూసిన పర్మనెంట్ కమిషన్స్ ఇన్ ద ఆర్మీ ఇన్ ద ర్యాంక్ ఆఫ్ లెఫ్టినెంట్ అనమాట. లెఫ్టినెంట్గా మనకైతే ఇస్తారన్నమాట. సో జనరల్గా మనకి ట్రైనింగ్ వన్స్ సెలెక్ట్ అవుతే మీకు ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ 4 years మనకైతే ఈ ట్రైనింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ఇచ్చారు కమిషన్ ట్రైనింగ్ అకాడమిక్స్ అనేసి PCTA అనేసి అంటారన్నమాట. అందులో ఫస్ట్ ఫేజ్లో మనకి ఒక ట్రైనింగ్ సికింద్రాబాద్లో 3 years మనకైతే కండక్ట్ చేస్తారు. తర్వాత డెహ్రాడూన్లో 1 year అయితే కండక్ట్ చేస్తారన్నమాట. ఓకే, ఇక ట్రైనింగ్ సో ట్రైనింగ్ ఇచ్చి ప్రాపర్గా మనకు పర్మనెంట్గా జాబ్ అయితే ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేస్తారు. తర్వాత ఒక డిగ్రీ అవార్డ్ అయితే చేస్తారు. మనకి డిగ్రీ అవార్డ్ చేసిన తర్వాత మనకి ప్రాపర్గా లెఫ్టినెంట్ హోదాలో మీరైతే జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. పే లెవెల్ కూడా చూస్తే మనకి 56,100 నుంచి 1,77,500 వరకు మనకైతే లెఫ్టినెంట్గా సో లెవెల్ 10 ప్రకారం మీకైతే సో శాలరీ అయితే ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఇంకా చాలా మిలిటరీ సర్వీస్ పే, ఫిక్స్డ్ స్టైఫండ్, క్యాడెట్ ట్రైనింగ్ అన్నీ ఉంటాయి. మనకి అన్ని ఎలిమెంట్స్ కలుపుకొని చాలా బెటర్గా మనకైతే ప్యాకేజ్ అయితే వస్తుందన్నమాట. ఆ యొక్క డీటెయిల్స్ అని కూడా ప్రాపర్గా మనకి ఇక్కడ ఇచ్చేస్తారు. ఏమేమి ఎలివెన్సెస్ ఇస్తారో అన్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఈ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు అప్లై అయితే చేసేసుకుంటారు. సో మీకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని వీలైతే ఫస్ట్ అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారన్నమాట. సో JEE మెయిన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకొని షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా మీరు SSB ఇంటర్వ్యూలో మీరైతే పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. 5 days మనకైతే ఉంటుంది SSB ఇంటర్వ్యూ, మనకు తెలుసు కదా. సో SSB ఇంటర్వ్యూస్ ఇక్కడ చూస్తే మనకి ప్రయాగ్రాజ్ యూపీలోని, భోపాల్లోని, నెక్స్ట్ బెంగళూరు మనకి మెయిన్ దగ్గరగా ఉంది, బెంగళూరు కర్ణాటక. సో మీరు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో బెంగళూరులోని, జలంధర్ పంజాబ్లోని మనకైతే జరుగుతుందన్నమాట. సో ఇక SSB ఇంటర్వ్యూలో కనుక మీరు క్వాలిఫై అవుతే సో తర్వాత మీకు మెడికల్
మెడికల్స్ మనకైతే జరుగుతుంది. సో ఆ మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత మెరిట్ అండ్ జాయినింగ్ లెటర్స్ అయితే మీకైతే ప్రాపర్గా ఇష్యూ చేస్తారనేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో మీకు చూస్తే ఫిజికల్ స్టాండర్డ్ కూడా ప్రాపర్గా అయితే మిమ్మల్ని యాక్టివిటీ బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే అసెస్ చేస్తారన్నమాట. ఇక చూస్తే మనకి మినిమం ఫిజికల్ స్టాండర్డ్ ఆన్ అరైవల్ ఆఫ్ ట్రైనింగ్. సో మినిమం ఆఫీసర్ క్యాడెట్ మేల్కి సంబంధించి చూడండి 10 minutes 30 seconds 2.4 కిలోమీటర్ అన్న మీరైతే పరిగెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు మనకి ఇక్కడ చూడండి మనకి 40 ఇక్కడ పుషప్స్, పుల్అప్స్ ఏమో 6 నెక్స్ట్ మనకి సిటప్స్ వచ్చేటప్పటికి ఏమో 30, స్క్వాట్స్ వచ్చేటప్పటికి 2 sets of 30 repetitions, లంజెస్ వచ్చేటప్పుడు మనకి అయితే 2 sets of 10 repetitions. స్విమ్మింగ్ షుడ్ నో ఫండమెంటల్స్ ఆఫ్ స్విమ్మింగ్ తెలుసుంటే చాలా అని చెప్పింది అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూడండి ఇంజనీరింగ్ డిగ్రీ, సో మనకి దేంట్లో ఇస్తారనేసి ఇక్కడ ఆ డీటెయిల్స్ అని కూడా మనకి ఇచ్చారు. ట్రైనింగ్ కమ్ ప్లేస్మెంట్ కాబట్టి ఇది, సో మనకి ఆ డీటెయిల్స్ అని కూడా ఇక్కడ ప్రాపర్గా ఇచ్చారు, చెక్ చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ ఫస్ట్ మనకి అయితే హిందీలో అయితే ఉంది. సో హిందీ పేజెస్ అన్ని కూడా మీరు అయితే జస్ట్ ఇలా కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇంగ్లీష్ నోటిఫికేషన్ అయితే మనకైతే స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే ఇంగ్లీష్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మొత్తం డీటెయిల్స్ అని కూడా ఇచ్చారు. సో మనకి స్టైఫండ్ డ్యూరింగ్ ద ట్రైనింగ్ అసలు ఎంత ఉండేది, తర్వాత లెఫ్టినెంట్గా ఎలాగ మనం సెలెక్ట్ అవుతాం అనేసి ఇక్కడ ప్రాపర్గా ఇచ్చారు. సో గుర్తుపెట్టుకోండి 10+2 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే జేఈ మెయిన్స్కి ఎపీర్ అయ్యారో 2025 ఎగ్జామినేషన్, వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అవుతారన్నమాట. ఓకే, సో కమిషన్ ఇన్ ద ఆర్మీ ఆఫ్ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్కి సంబంధించి ఈ యొక్క పర్టికులర్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. పర్మనెంట్ కమిషన్ అంటే పర్మనెంట్ జాబ్స్ ఇవి. ఓకే, తప్పకుండా ట్రై చేయండి. 12th పాస్ అండ్ జేఈ మెయిన్స్ వెళ్ళిన వాళ్ళందరూ కూడా మిస్ అవ్వద్దు. ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇలా గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్ని కూడా రెగ్యులర్గా మేమైతే పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని సపోర్ట్ చేయండి, రెగ్యులర్గా ఫాలో అండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.